భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చాలామందిని ఆశ్చర్యపరిచింది. పెహల్గాం టెర్రరిస్ట్ దాడికి ప్రతిగా 4 రోజుల క్రితం ఇండియా చేసిన దాడుల అంతిమ పర్యవసానాన్ని దేశ ప్రజలు మరోలా ఊహించుకున్నారు. తీరా చూస్తే వారి ఊహలకు విరుద్ధంగా ఏమీ కాకుండానే, అంటే ఏమీ జరగకుండానే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇదేంటి, ఇంత చేసి మనం సాధించింది ఏమిటి? కనీసం పీఓకేని స్వాధీనం చేసుకోకుండా కాల్పుల విరమణ ఏమిటి అనే ప్రశ్న చాలామంది నోట వినవచ్చింది. కనీసం పీఓకే అట. చూడండి జనం అంచనాలు ఎలా ఉన్నాయో, మన సైనిక బలగాల నుంచి వారు ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారో. కనీసం పాక్ ఆక్రమిత కశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోతే ఈ యుద్ధం ఎందుకు అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జరిగింది యుద్ధం కాదు అన్న వైనం కూడా చాలామందికి తెలియదు. యుద్ధం, వార్ అంటే లాంఛనప్రాయంగా వార్ డిక్లరేషన్ ఉంటుందని, ఆ తర్వాత జరిగేది యుద్ధం అవుతుందని చాలామందికి తెలియదు. పెహల్గాం మారణకాండ తర్వాత కానీ, పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు శిబిరాలపై భారత్ చేసిన దాడుల తర్వాత కానీ ఇరు దేశాల మధ్య కనీసం దౌత్య సంబంధాల్లో కూడా మార్పు రాలేదు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్, ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ యథావిధిగా చేస్తున్నాయి. ఇంకా టెర్రరిస్టు దాడికి ఏ విధమైన బదులు చెప్పాలని ప్రభుత్వం అనుకుందో ఆ విధమైన బదులు చెప్పి ఊరుకున్నారు. టెర్రరిస్ట్ శిబిరాలపై దాడులకు పరిమితం అయ్యారు. అంతే చేయాలనుకున్నారు. ప్రతిగా పాకిస్తాన్ మిలిటరీ దాడులకు దిగిన తర్వాతనే భారత వైమానిక బలగాలు పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. చెప్పొచ్చేది ఏమిటంటే, ఉభయపక్షాలు దాడులకు పరిమితం అయ్యాయి. వాటి తీవ్రత క్రమేపీ హెచ్చిన మాట వాస్తవం, కానీ అవి యుద్ధం స్థాయికి చేరలేదు. 2 దేశాల మధ్య జరిగిన దాడుల్లో ఎక్కడా కూడా పదాతి దళాల ప్రమేయం లేదు. చూడండి మీరు. వాస్తవాదీన రేఖ వెంబడి పాక్ బలగాలు శతఘంలకు పనిచెప్పినా అది కొత్త పరిణామం ఏమీ కాదు. భారత్ పాక్ వివాదం ఎంత పాతదో సరిహద్దు వెంట కాల్పులు అంత పాతవి. సరిహద్దు గ్రామాల ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుంటే అదేదో మామూలు విషయం అన్నట్టు ఇలా చెప్పడం చాలా అన్యాయం, కానీ కఠోరమైన వాస్తవం. పహల్గాం అనంతర పరిణామాలకు సంబంధించి వాస్తవం ఇలా ఉండగా మరి జనం అంచనాలు ఎందుకంత హైపర్గా ఉన్నాయి? దీనికి చాలా వరకు అధికారపక్షమైన భారతీయ జనతా పార్టీదే బాధ్యత. పహల్గాం ఉగ్రదాడి దగ్గర నుంచి మొదలుకొని అధికారపక్షం వారు ప్రజలను ఫుల్ స్కేల్ వారుకు సిద్ధపరిచే విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. బీజేపీ ఐటీ సెల్ నుంచి బయటకు వచ్చిన కంటెంట్తో సోషల్ మీడియా వేదికలు నిండిపోయాయి. దానితో పాటు ఎవరికి చేతనైనట్టు వారు ప్రధాని నరేంద్ర మోదీ విశ్వరూపాన్ని ఆవిష్కరించడం మొదలైంది. మోదీని అరివీర భయంకరుడిగా చిత్రించారు. ఇదంతా చూసి ఆయన ఒంటి చేత్తో పాకిస్తాన్ తోలు ఒలుస్తానికి రెడీ అవుతున్నారని, ఇంకో గంటలోనో పోట్లోనో పాక్ పని అయిపోయినట్లేనని జనం అనుకున్నారు. మరోపక్క జాతీయ మీడియా రెచ్చిపోయింది. జనంలో యుద్ధోన్మాదాన్ని రేకెత్తించే విషయంలో న్యూస్ ఛానళ్ళు ఒకదానితో ఒకటి తీవ్రంగా పోటీపడ్డాయి. మొదట అంటే పెహల్గాం ఉగ్రదాడి అనంతరం కశ్మీరీలను, దేశంలోని ముస్లింలను బోన్లో నుంచోబెట్టేందుకు తాపత్రయపడ్డారు. విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రైమ్ టైం షోలను అంకితం చేశారు. టెర్రరిస్ట్ శిబిరాలపై భారత్ దాడుల అనంతరం ఛానల్ స్టూడియోలను యుద్ధరంగంగా మార్చేశారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు భారత సేనలకు విజయాలు కట్టబెట్టారు. ఒక జాతీయ ఛానల్ అయితే ఏకంగా కరాచీ పోర్టునే భారత సేనలు వశం చేసేసింది. ఓ సౌఖ్యమైన సాయంత్రాన వైర్ లాంటి వెబ్సైట్పై కత్తి ఎత్తిన ప్రభుత్వానికి ఈ ధోరణులు మాత్రం తప్పుగా తోచలేదు. తెలుగు ఛానళ్ళు కూడా తక్కువేం తినలేదు. యాంకర్లు యుద్ధోన్మాదంతో ఊగిపోయారు. అరుపులు కేకలతో స్టూడియోలు దద్దరిల్లిపోయాయి. ఇదంతా చూసి సామాన్య జనం కామోస్ అనుకున్నారు. మోదీ పాకిస్తాన్ అంతు చూసినట్లనే సంబరపడిపోయారు. కాల్పుల విరమణ ప్రకటన అందుకే యాంటీ క్లైమాక్స్గా మారింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగిందన్న వార్త కూడా జనానికి ఆశాభంగం కలిగించింది. మోదీని అసహాయ సూర్యునిగా పరిగణిస్తున్న జనం లెక్కల్లో ట్రంప్ కాదు కదా, ట్రంప్ బాబు కూడా ఆయనపై ఒత్తిడి తీసుకురాలేడు. తీరా చూస్తే కాల్పుల విరమణ వార్తను అందరికన్నా ముందు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ఖాతాలో ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వం చేసినందుకు పాకిస్తాన్ ప్రధాని ట్రంప్కు వెంటనే ధన్యవాదాలు తెలిపారు. మన వాళ్ళు మాత్రం యుఎస్ మధ్యవర్తిత్వం ఉందన్న అమెరికన్ పెద్దల మాటను ఖండించలేదు. కానీ ఎవరి ప్రమేయం లేకుండానే ఉభయ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయన్న సందేశాన్ని జనంలోకి పంపేందుకు ప్రయత్నించారు. కాల్పుల విరమణ వార్తను ట్రంప్ పోస్ట్ చేసిన తర్వాత అరగంటకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. 2019లో బాలాకోట్ వైమానిక దాడి తర్వాత కూడా ఇదే విధంగా తానే మధ్యవర్తిత్వం చేశారని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గుర్తుందా మీకు? తాజాగా ట్రంప్ పోస్ట్ తర్వాత అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కూడా తాము మధ్యవర్తిత్వం చేసినట్టు ప్రకటన ఇచ్చింది.
దరిమిలా మొత్తం అంతర్జాతీయ మీడియా భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ యుఎస్ మధ్యవర్తిత్వం ద్వారా సాధ్యపడిందని రిపోర్ట్ చేశాయి. బ్రోకరేజ్ ఎవరైనా చేశారా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా కాల్పుల విరమణ శుభపరిణామం కిందే చూడాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో జనంలో ఎలాంటి ఆశలు ఉన్నాయన్నది ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కూడదు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా వివేకవంతంగా వ్యవహరించిందని చెప్పాలి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అమెరికా మద్దతు పాకిస్తాన్ కొనసాగుతున్న విషయం కనబడుతూనే ఉంది. లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు IMF అది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రుణం మంజూరవుతుందా? గురువారం నాడు IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు పాకిస్తాన్కు $240 కోట్ల రుణం మంజూరు చేసింది. అంటే మన రూపాయల్లో 20,000 కోట్లకు పైన. ఈ రుణం మంజూరు జరిగిన ఓటింగ్ని ఇండియా బహిష్కరించింది. కానీ IMF బోర్డులో ఇండియా ఓటుకున్న విలువ 3.05% మాత్రమే. అదే అమెరికా ఓటుకున్న విలువ 16.49%. జపాన్ ఓటు విలువ 6.14%. చైనా ఓటు విలువ 6.08%, 6.08%. అలాగే యూరోపియన్ దేశాల ఓటు విలువ కూడా ఎక్కువే. అమెరికా దాని మిత్ర దేశాలు రెండు పక్క చైనా కలిసి పాకిస్తాన్కి ఇంత భారీ రుణం ఇప్పిస్తుంటే IMF నుంచి, అది కూడా పొరుగు దేశంలో ఉగ్రదాడులను ప్రోత్సహించి దెబ్బలు తింటున్న తరుణంలో ఇండియాకు విషయం అర్థం కాకుండా ఉంటుందా?